ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీద వైసీపీ నేత చక్రవర్తి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పెనమలూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు సంధ్యపు రంగారావు. మన పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి యావబత్తుల చక్రవర్తి గారు ఒక పదవి వచ్చిందని చెప్పేసి కోతి కొబ్బరికాయ దొరికినట్టు తిరగడం మొదలెట్టారు. ఆయన సరే మీ పార్టీ మీరు కొబ్బరికాయలు కట్టుకుంటారో మీరు లేదంటే వంకాయలు కట్టుకుంటారో అది మీ ఇష్టం. కానీ 5 సంవత్సరాల పాటు మీరు పరిపాలన వేలారు. మీ బతుకు ఎడ్డు కాని పరిస్థితులు వాళ్ళ సముద్రంలో కూర్చున్నారు. ఏ ఒడ్డుకి వెళ్ళాలన్నా కానీ వాళ్ళ గచ్చంతలేని పరిస్థితులు మీరు కూర్చున్నారు. మా నాయకుడు 2019 నుంచి 2024 వరకు ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తిని ప్రతి ఓటర్ని కలిసేసి కష్టపడినటువంటి వ్యక్తి కనీసం ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది బోడే ప్రసాద్ గారి. కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే మెరుగు. ఒక్కసారి చెప్తున్నా, అమ్మ పుట్టిల్లు మేనమాంగ తెలియదు అని చెప్పి 2011లో కూడా వణుకూరులో మీరు చెరువు తవ్వారు. నేను దానికి ప్రత్యక్ష సాక్షిని. దానికి ఎవరో పిటిషన్ పెడితే అధికారులకి తెల్లారి పొద్దున్న ఇంజిన్లు పెట్టేసి దానికి కొలతలు కొల్లకుండా ఆల్రెడీ నీళ్లు వదిలేశారు. ఆ చూసేసి అధికారులు వెళ్ళిపోయారు. అలాంటి మనస్తత్వంగా అది బోడే ప్రసాద్ గారిది. ఏదన్నా ఉంటే ముక్కుసూటిగా మాట్లాడతారో ముక్కుసూటిగా పనికొస్తారు. అంతేగాని ఇలా డబ్బా కబుర్లు చెప్పేసి ఒకటే చెప్తున్నా, సంవత్సరం పాటు కూడా మీరు వారంలో లేరంటాయా? ఎందుకయ్యా ఇంత దుర్మార్గం చేస్తారు? అసలు వెహికల్ వెళ్తుంటే కింద టైర్ కింద మనిషి పడుతుంటేనే అయ్యో పాపం అనే మనస్తత్వం లేనటువంటి మనుషులు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అట్లాగే నోటుకు వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ రోజా గారు ఏమైంది? ఆమె ఆడకూతురు, ఆమె మేము అంటగలేము. ఇవాళ కనీసం మీరు చెప్పండి, మీ భవిష్యత్తు ఏంటి? మా నాయకుడిని ఇది కూరగాయల మార్కెట్ అంటారంట, రోజు 10 లక్షలు అంటారంట. దాన్ని దగ్గర శక్తి ఉంటే నిరూపించు. అందుకని వంకాయ కవులు చెప్పి వంకాయ కోతలు కూస్తే ఇవాళ మేము బోడే ప్రసాద్ గారిని కాదు, మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదన్నా కానీ నీ దగ్గర దమ్ముంటే రా, ఎదరాబాద్లో కూర్చుందాం. నీ ఇష్టం, నీ ఏదిగా నువ్వు ఎక్కడ పెడతావో పెట్టుకో. అందుకని వంకర కోతలు కూస్తే ఆ 4 మాత్రం ఉండదు, చెప్తున్నాను జాగ్రత్త. అట్లాగే ఇసుక మీద కూడా వస్తున్నామన్నాను. మీరు ఏంటి ఇసుక వర్షం అది ఎవసం అండి? పాట పాడుకున్నారు, ఒక కాంట్రాక్ట్ పాట పాడుకున్నారు, అది తోలుకున్నారు, అది తప్పే ఉంది? నీకు ఏదైనా ఉంది? నువ్వు పెట్టు, కలెక్టర్ పిటిషన్ పెట్టుకో. అది కానీ ఈ పనికిరాని మాటలు మాట్లాడి ఈ పనికిరాని వేషాలు వేస్తే కుదరదు. ఇప్పుడు దాకా ఏమీ లేదు, ఒక 2 నెలల బట్ట కొంచెం కోతలకు వస్తున్నాయి. ఒకటి ఆ కోత రాకుండా ఏం చేయాలో మాకు తెలుసు. కాకపోతే ఎందుకు ఊరుపడుతున్నామంటే మా ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాల మేరకు ప్రతి ఒక్కళ్ళ మీద నోరు జారబాకండి, ప్రతి ఒక్క కార్యకర్తని మనలాగా చూడండి అని చెప్పేసి మాకు మౌనం చెప్పాడు. కాబట్టి మౌనం ఊగిస్తున్నాం. కానీ నువ్వు ఒక్కడవే మీరొక్కరే మాట్లాడేది. మేము ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో తిరగబడ్డామంటే ఆ మాటలు రానివ్వకుండా కూడా చేయగల సమర్థత మాకుంది. కానీ మేము ఎప్పుడు కూడా తప్పు చేయటానికి ఉండం. దయచేసి రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాను నేను. నీ పరిధిలో మీరు ఉండండి, మా పరిధిలో ఉండండి. ఏమంటే ఏం చేశారండి? అసలు ఒక అభివృద్ధి గురించి మాట్లాడదాం. బోడే ప్రసాద్ గారు గెలిచిన తర్వాత ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేని తనం. మీ చరిత్ర అంతా ఆ మొద్దురు రోడ్డు ఉంది. మీరు ఏం కనీసం గొంతులన్న పూడ్చగలిగారా? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇవాళ? ఆ కూరగాయల ఎవరు? మీరు కూరగాయల దగ్గర అమ్ముకునే దగ్గర వెళ్ళండి, రోజు 10 లక్షల. మీరు రండి, మీకు నెలకు 1 లక్ష రూపాయలు మేము చేస్తాం. అక్కడ నుండి మీరు వసూలు చేసి పెట్టండి. ఉన్న స్థాయిని దిగదార్చుకోబాకండి. నీకు నియోజకవర్గం స్థాయి ఆయన ఇచ్చాడు, దాన్ని కాపాడకుండా మీరు ప్రయత్నించండి. దయచేసి మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా రీతిగా మాట్లాడండి. ఒక ఎమ్మెల్యే గౌరవాన్ని ఇవ్వండి. ఆయనకి ఎమ్మెల్యే పదవి లేనప్పుడు ఆయన తిరిగినట్టు మీరు ఎవరైనా తిరుగుతున్నారా? ఇక్కడ చెప్పండి, ఎవరు తిరుగుతున్నారు? మీకు బాడీ గార్డులు కావాలి మీకు తిరగడానికి. మా ఎమ్మెల్యే గారు సింగిల్గా వస్తాడు ఎటు వెళ్ళినా కానీ. మీరు చేసే పని ఏంటి? మీరు ఏం చేస్తున్నారు ఇవాళ? జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోండి. చక్రవర్తి గారు దయచేసి మాట్లాడుతున్నాను. ఇలాంటి తప్పుడు బేసారాలు వద్దు. ఏదన్నా ఉంటే అభివృద్ధి కార్యక్రమం ఉంటే ఈ రోడ్డు పోయలేదు ఆ రోడ్డు పోయలేదు అని చెప్పి మాట్లాడితే అది అందరికీ ఉపయోగపడేటువంటిది. అట్టాడి పని చేయండి. కానీ ఒక మనిషిని కించపరుచుదాము. ఎవరండి నడిపేది సెక్స్ రైట్లు? ఎవరండి ఎక్కడ ఆర్ట్ చేసుకున్నది ఎవరండి? రాండి, కూర్చుందాం రండి. ఎక్కడో కూర్చొని ఒక గొంతులో కూర్చొని ఒక ఇంట్లో కూర్చొని వీడియోతో మాట్లాడతాం కాదండి. ధైర్యము దమ్ము ఉంటే ఎదరికొచ్చి మాట్లాడని చెప్పి నేను వీడియో ముఖంగా చెప్తున్నాను. దయచేసి తప్పుడు మాటలు మాత్రం మాట్లాడబాకండి. అది ఎవరు మాట్లాడినా, ఏ రాజకీయంలో ఏ నాయకుడు మాట్లాడినా అది తప్పే.